వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. బీసీల రిజర్వేషన్ కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు ఎన్నికలకు ఎలా వెళ్తారు? రాష్ట్ర ప్రభుత్వం తీరు ప్రశ్నించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. మహేశ్వరంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు. సీఐ వెంకటేశ్వర్లు. మున్సిపల్ ఎన్నికల వరిలో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న అధికార ప్రతినిధి ప్రియాంక అక్కడ వెల్లడి. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్ గ్రామాభివృద్ధి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగ విరుద్ధమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. 42% బీసీల రిజర్వేషన్ల కేసు కోర్టులు నడుస్తున్నప్పుడు ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. కేసుపై తీర్పు వచ్చే వరకు వేచి ఉండకుండా ఎన్నికలకు వెళ్లడం బీసీలను దగా చేయడమని అన్నారు. సామాజిక సేవ విధించే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఆపలేము, బస్సులు ఆపలేము, జైలు వలగొట్టలేము, దద్దమ్మలం మేము అని చెప్పి మాట్లాడారు. కేసు ఎట్లా గెలవదని నేను అడుగుతున్నాను. కేసు గెలుస్తుంది, కంపమే ఉట్టిస్తామని చెప్పి సవాల్ చేస్తున్నలోని 243 ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ పెట్టారు. దాని ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశారు. రాజ్యాంగ పద్ధతి ఉంది, చట్ట పద్ధతి ఉంది. 10% ఇచ్చినప్పుడు 50% సీలింగ్ ఉన్నదా? లేదు. అప్పుడు తీసేస్తారు. బీసీలకు వస్తే సీలింగ్. అదే కులాల వారి లెక్కలుండి గణాంకాలుంటే న్యాయ విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. మొన్న సర్పంచ్ అప్పుడే ఏదో ఆ బతిమిలాడి భంగపడి మాకు 3000 కోట్లు పోతాయి కాబట్టి పార్టీ సింబల్ ఉండదు, సర్పంచ్లో పెడదామంటే పోనీ అని విడిచిపెట్టాడు. ఇప్పుడు పార్టీ సింబల్ ఉంటుంది, కోర్టుల కేసు ఉంది, దీనికి పర్మిషన్ లేదు. కోర్టుల కేసు నడుస్తుండగా ఏ విధంగా వీళ్ళు ఎన్నికలకు పోతారని నేను సవాల్ చేస్తున్నా. కోర్టుల కేసు ఉండగా కోర్టుల కేసు మాట్లాడి వాదులాడి చర్చ చేసి వాదోపవాదాలు జరిగి బలాబలాలు చూసుకొని కేసు తీర్పు వచ్చిందాక వేరు చూసి వీళ్ళు ఎన్నికలకు పోవాలి. కానీ ముందే ఎన్నికలకు పోవడం అనేది చాలా దుర్మార్గము. బీసీలను దగా చేయడం, బీసీలను మోసం చేయడం తప్ప మరేమి కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీలంతా అబ్జర్వ్ చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా. కాంగ్రెస్ ప్రభుత్వము ఒక బీసీలను 42 అని ఊరించి మోసం చేసేది. మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేయడానికి కుట్రలు చేస్తుంది అనే విషయము స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన వైఖరి బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి. నిజంగా మీరు వాగ్దానం ప్రకారం మేము కొత్త డిమాండ్ కదా, మేము 50% అడుగుతున్నాం, కానీ మీరు 42 అంటే కూడా సర్దుకున్నాం. 42 తోటి ఎన్నికలకు పోవాలి. మున్సిపల్ ఎన్నికలలో కూడా అడ్డగోలిగా 121 మున్సిపాలిటీలో మాకు యాక్చువల్గా జనాభా ప్రకారం అయితే 65 రావాలి, 65-66, కానీ ఓన్లీ 38 మాత్రమే కేటాయించారు. మున్సిపల్ కార్పొరేషన్లో 10కి 3 కేటాయించారు. అంటే 29-28% మాత్రమే కేటాయించి అన్యాయం చేశారు. ఈ వైఖరి మార్చుకోవాలి. గత ఎన్నికల లోపల లాస్ట్ ఎన్నికల లోపల 34% ఇచ్చారు, ఇప్పుడు 28కి తగ్గించారు. ఇది అన్యాయం. రెండవది, అపోజిషన్ పార్టీలన్నీ నోరు మూసుకున్నాయి. ఎందుకని నేను అడుగుతున్నా, బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు నోరు మూసుకున్నారు? రెండవది, అందరికి ఒక పెన్షన్ అయిపోయింది. కోర్టుల కేసు ఉంది, ఈ కేసు ఓడిపోతుంది. ఏం తమాషా అనుకుంటున్నారా? ఏమి ఉత్తరప్రదేశా, కర్ణాటకనా, మహారాష్ట్ర, మధ్యప్రదేశా? ఈ ఈపులు వలుగుతాయి ఒక్కొక్కరి. తప్పనిసరి ఈ కేసును బీసీల పక్షాన న్యాయం ఉంది, ధర్మం ఉంది, చట్టం ఉంది. కేసు బరాబర్ గెలుస్తాం, గెలిచి చూపెడతాం. లేకపోతే చూడండి తడాక తందానాటలు ఆడాలి ఒక్కొక్కడు. మహేశ్వరం మండల కేంద్రంలో సీఐ వెంకటేశ్వర్లు టాకు సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, శిక్షలు, చట్టపరమైన చర్యలకు ప్రజలకు వివరించారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే
బయటికి తీసుకుందాం అంటున్నారు. బయటికి మంచిగా ఉండదు. ఈ ప్రోగ్రామ్ని శ్రీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరైవ్ అలైవ్, అంటే మనము క్షేమంగా మన గమ్యస్థానానికి చేరుకోవాలి, యాక్సిడెంట్ అనేది చేయకూడదు, యాక్సిడెంట్లో గురి కాకూడదు అనేది ఈ జనవరి మంత్లో 13వ తారీఖు సీఎం సార్ దీన్ని ఓపెన్ చేశారు. దాంట్లో భాగంగానే మన డీజీపీ సార్ ఆధ్వర్యంలో మా సిపి గారి డైరెక్షన్లో మేము ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. 13వ తారీఖు నుంచి వివిధ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. 13వ తారీఖు నుంచి మన ఎవరైతే సొంత ఆఫీసులు ఉంటాయో ఆఫీసులో పనిచేసేటోళ్ళకి హెల్మెట్ లేని ప్రయాణం చేయనీయకూడదని, హెల్మెట్ ఉంటేనే ఆఫీస్కి రానివ్వాలనేది ఒక ప్రోగ్రామ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు పబ్లిక్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి పబ్లిక్ను కూడా అవేర్నెస్ చేశాము. నిన్న కూడా ఏదైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, యాక్సిడెంట్లు అవుతున్నటువంటి స్పాట్స్ ఉన్నాయో అక్కడ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులకి అక్కడ కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ర్యాలీ ప్రోగ్రామ్ జరిగింది. ఈ విధంగా 24th వరకు కూడా ప్రోగ్రామ్స్ కంటిన్యూగా చేస్తూ ఉంటాం. ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే ఒక్క వ్యక్తి కూడా ప్రాణము యాక్సిడెంట్లో ప్రాణం పోకూడదు ఈ మంత్ జనవరిలో అనేది ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. దీంట్లో మీ అందరు చూశారు, అందరూ దాదాపుగా ఒక 200 మంది దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా 24వ తారీఖు వరకు కంటిన్యూగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము అని తెలియజేస్తాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యాంశాలు ఏంటంటే హెల్మెట్ లేని ప్రయాణం చేయరాదు. ఇక్కడే కాదు, ప్రతి ఆఫీసులో కూడా ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకుంటా 2 వీలర్ నడపొద్దు అనేది ఒక కాన్సెప్ట్. ఇక నుంచి మన ఆఫీసులలో ఏ ఆఫీసులో కానీ, ఎంఆర్ఓ ఆఫీసులో కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఇంకా వివిధ ఆఫీసులలో కానీ, ఎవరి ప్రభుత్వ సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ ఎవరు కూడా హెల్మెట్ లేనటువంటి వ్యక్తిని లోనకి అలౌ చేయకూడదు అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టాం. అది కంప్లీట్ చేశాం. రెండో ప్రోగ్రామ్ ఏంటంటే ఇన్సూరెన్స్ లేకుండా, లైసెన్స్ లేకుండా ఎవరు కూడా ప్రయాణం చేయరాదు. ఇన్సూరెన్స్ లేకుండా, లైసెన్స్ లేకుండా ఎవరు కూడా బండి నడపరాదు. తర్వాత ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. తర్వాత డ్రింక్ చేసి బండి నడపరాదు. ట్రిపుల్ రైడింగ్ చేయరాదు. తర్వాత మైనర్స్ కి బండి ఇవ్వకూడదు. ఈ విధమైన కాన్సెప్ట్ సీట్ బెల్ట్ పెట్టుకునే ప్రయాణం చేయాలి, మితిమీరి ప్రయాణం చేయకూడదు, అంటే అతివేగంగా ప్రయాణం చేయకూడదు. ఇలాంటి కాన్సెప్ట్లు పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయనున్నట్టు ఆ పార్టీ జాతీయ ముఖ్య అధికార ప్రతినిధి రాష్ట్ర ఇన్ఛార్జ్ ప్రియాంక ఖక్కర్ తెలిపారు. అందులో భాగంగా నేడు నిజామాబాద్ ఆర్మూర్లో ద్విచక్ర వాహన ర్యాలీ, నిర్మల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. మున్సిపల్ ఎలక్షన్స్ గురించే దాని మీద పెద్ద ఎత్తున సభ పెట్టడం జరిగింది. రేపు 2 గంటలకు ఫస్ట్ మనం పోయే టైంలో వచ్చేసి నిజామాబాద్లో వచ్చేసి బైక్ ర్యాలీ ఉంటుంది. తర్వాత ఆర్మూర్లో కూడా మళ్ళీ బైక్ ర్యాలీ, అక్కడి నుంచి మళ్ళీ నిర్మల్ దాకా వచ్చేసి బైక్ ర్యాలీ చేసుకుంటూనే అక్కడ ఒక 500 మందితోని సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కంటెస్ట్ చేయబోతుంది. దాని గురించే మేడం ప్రియాంక ఖక్కర్ గారు వచ్చేసి హైదరాబాద్కు రావడం జరిగింది.
సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ప్రభుత్వాలు ఏదైతే గ్యారంటీలు అని చెప్పేసి అలాగే 420 హామీస్ అని చెప్పేసి ఆ 420 హామీలాగానే వదిలేస్తున్నారు. ఈ టైపు చేస్తే ఇక మీద జనాలు రోడ్ల మీదకి తెలంగాణ ప్రజలు వస్తారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఓన్లీ ఆర్ఎస్ఎస్ వాదిగా సేమ్ అదే బీజేపీ తరపున తను వచ్చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఈ విధంగా నడిపిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంలో జనాలు ఊరుకోరు. ఇప్పటికే మీడియా మిత్రుల మీద కూడా పడి మీడియాను ధ్వంసం చేస్తున్నాడు. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ఏదన్నా ఉంటే మాట్లాడాలి, కానీ ధ్వంసం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఇంతకు ముందు మీడియా మిత్రులు లేకపోతే నీకు ఈ అవకాశం కూడా రాకపోయేది. సో ఎప్పుడు కానీ దౌర్జన్యాలు ఈ మధ్యలో చూసుకుంటే మన యువత జాబ్ల కోసం వచ్చేసి నువ్వు క్యాలెండర్ పెట్టావు, నేను జాబ్స్ ఇస్తా అని చెప్పిన 2 లక్షల జాబ్లు, దానికే వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు వాళ్ళ ద్వారా నువ్వు ఎన్నికైనవు, ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీద వేసి కొడుతున్నావు. అసలు ఏం చేస్తున్నావు? ఏదైతే నువ్వు ఎవరి అండతోనే వచ్చేసి నువ్వు ఇప్పుడు సీఎం అయ్యావో వాళ్ళనే వచ్చేసి మీడియా వాళ్ళను అలాగే వచ్చేసి యువతను కొడుతున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇక మీద ఖబర్దార్, మేము ఒకటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి జిహెచ్ఎంస్ లో కానీ మున్సిపల్లో కానీ ఏదైనా ఉండని, మీరు ఏదైనా 420 హామీస్ చెప్పారా లేదంటే 6 గ్యారెంటీలు పెట్టారా, వీటన్నింటికి నిలదీసే అధికారం మా అందరికి ఉన్నది. ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వస్తాము. మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. हम लोग यहाँ पर आम आदमी पार्टी की विजन को, अरविंद केजरीवाल जी की विजन को इंश्योर करेंगे कि तेलंगाना के हर घर तक पहुंचे। हम दिल्ली में बैठे खबरें पढ़ते हैं कि कैसे यहाँ पे गुरुकुल में बच्चे जहरीला खाना खाकर उनकी डेथ हो जाती है। ये बेहद गंभीर मुद्दा है। यहाँ की सरकारों ने 420 प्रॉमिस आपसे करके 420 ही की है, 4 प्रॉमिस पूरे नहीं किए। आज आम आदमी पार्टी तेलंगाना की टीम ये प्रण लेती है कि अरविंद केजरीवाल जी का मैसेज, उनकी शिक्षा क्रांति, उनकी स्वास्थ्य क्रांति, उनकी यूरोपियन स्टाइल जैसी बनाई सड़कें दिल्ली और अब पंजाब में, ये सब तेलंगाना को क्यों नहीं मिलना चाहिए? बिल्कुल मिलना चाहिए। क्या तेलंगाना के लोग कम टैक्स देते? क्या टैक्स का पैसा सिर्फ रेवंत रेड्डी के बड़े बड़े बंगले बनाने के लिए है? हम इंश्योर करेंगे आम आदमी पार्टी वाले कि तेलंगाना का एक टैक्स दिया हुआ, एक टैक्स का रुपया तेलंगाना के लोगों के ऊपर ही खर्च हो। कल हम आगाज कर रहे हैं निर्मल से। सुबह 10 बजे हम लोग निर्मल में एक बाइक रैली निकालेंगे। 12 बजे निजामाबाद में, आई एम सॉरी, सुबह 10 बजे निजामाबाद में एक रैली निकालेंगे। 12 बजे आरमोर में बाइक रैली होगी और इसका कल्मिनेशन होगा निर्मल में 2 बजे। यहाँ पे TNGO स्टेडियम में हम लोग एक जनसभा करेंगे। लोग चाहते हैं हमसे जुड़ना और लोगों को मैं ये यकीन दिलाती हूँ कि आम आदमी पार्टी आपके मुद्दे उठाती रहेगी। हमारा एक भी विधायक इनके 100 विधायकों के बराबर है। अभी भी आपने देखा होगा जम्मू कश्मीर में कैसे हमारे ही इकलौते विधायक को जेल भेजा, इसलिए क्योंकि हम जनता के मुद्दे उठाते रहेंगे। हम कभी इन करप्ट फोर्सेस के आगे, कांग्रेस के आगे, बीजेपी के आगे कभी नहीं झुकने वाले। इसी वजह से हमारे नेताओं को जेल होती है और ये सब खुले में घूमते हैं। सारे करप्ट लोग भाजपा में शामिल होते हैं या खुले में घूमते हैं। आम आदमी पार्टी इसके बिल्कुल विपरीत है। आइए हमारा समर्थन कीजिए, इंश्योर कीजिए कि तेलंगाना के बच्चों को भी अच्छी शिक्षा, अच्छा स्वास्थ्य, 21 सेंचुरी का भारत मिले। और जो आज भारत में चल रहा है, जो रिग्रेसिव मेंटालिटी, जो पिछड़ा सोच चल रही है, पीछे ले जाने वाली सोच चल रही है इन पार्टियों की, उसको खत्म करना हमारा उद्देश्य है। पार्टी तेलंगाना में हो रहे सारे इलेक्शन पुरजोर तरीके से कंटेस्ट करेगी। हम सबको हमसे मिलिए, हमारे हाथ बनिए, हमें मजबूती दीजिए ताकि हम इलेक्शंस में जिस तरह के कैंडिडेट बीजेपी और कांग्रेस देती है उसके बिल्कुल विपरीत हमारे कैंडिडेट क्लीन इमेज के होते हैं। नो क्रिमिनल केस होना चाहिए, कैरेक्टर बहुत स्ट्रांग होना चाहिए और मन में सिर्फ लोगों के लिए सेवा भाव होना चाहिए। अगर आप इस तरह के हैं तो आम आदमी पार्टी से जुड़िए, आपका स्वागत है।
हम लोग यहाँ पर आम आदमी पार्टी की विजन को, अरविंद केजरीवाल जी की विजन को इंश्योर करेंगे। दिल्ली में बैठे खबरें पढ़ते हैं कि कैसे यहाँ पे गुरुकुल में बच्चे जहरीला खाना खा आप तीनों साथ ठीक है। मैं आप लोग इतना अगली बार आप आम आदमी पार्टी का पट्टा पहन नहीं ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని యాబాజిగూడ సర్పంచ్ కురువ నరసింహులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరసింహులు వార్డు సభ్యులు పాల్గొన్నారు. నేను గణేష్ కూడా పోలేదు, మీకు అందరికీ తెలుసు. అయితే 1 మనోళ్ళే 2 మనోళ్ళే అనమాట, ఊరంతా మనదే. కాబట్టి వాళ్ళు మళ్ళీ కలవాలి, అభివృద్ధి చేసుకోవాలని అందరు కూడా గ్రామ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ సభ్యులు అందరూ కూడా కలిసి, పెద్దలందరూ కూడా కలిసి నా నివాసానికి వచ్చి మన గ్రామ అభివృద్ధికి సంబంధించిన నివేదిక కూడా తయారు చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా పరిగి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా ఒక ఆదర్శ గ్రామంగా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల నుంచి సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి నివేదికను తీసుకొని ఆ నివేదిక ప్రకారం తప్పకుండా అన్ని గ్రామాలను సమగ్రంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి. ఆ గ్రామాల నుంచి వాళ్ళకు రహదారులు కూడా ఇతర గ్రామాలకు మెయిన్ రోడ్స్ కూడా కనెక్టివిటీ కావాలని చెప్పి ఈరోజు మీటింగ్ లోపల సర్పంచ్ గారు కోరడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క కనెక్టివిటీ వేరే ఇతర గ్రామాలకు కూడా నక్షల తోవలు ఉన్నాయి. ఆ తోవలన్నిటి కూడా నక్షలు తీసుకొని వాళ్ళ ప్లానింగ్ తీసుకొని తప్పకుండా అవన్నీ కూడా అభివృద్ధి చేస్తారన్న మాట తెలియజేస్తూ ఆ గ్రామానికి కావాల్సినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మహిళా సంఘాల బిల్డింగ్ కూడా కావాలని కోరడం జరిగింది. వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో కూడా ఈ యొక్క యాబాజిగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేస్తారన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ మన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతూ మీ రామ్మోహన్ రెడ్డి వర్గీయం. వెనుకొండలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ కళాశాల సమీపంలోని పద్మావతి నగర్లో నివసిస్తున్న ఉల్వలపూడి రవికిరణ్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని 3 వ్యక్తులు దిండుతో ముఖం నొక్కి కత్తితో దాడి చేశారు. కేకలు వేయడంతో వారు పారిపోయారు. గాయపడిన రవికిరణ్ ని భార్య శైలజ ఉన్నట్రైట్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొంచెం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మీ3 న్యూస్ లక్ష్యం సమాజం. నమస్కారం. బీసీల రిజర్వేషన్ కేసు కోర్టులో నడుస్తున్నప్పుడు ఎన్నికలకు ఎలా వెళ్తారు? రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రశ్నించిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. మహేశ్వరంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు. సీఎం వెంకటేశ్వర్. మున్సిపల్ ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న అధికార ప్రతినిధి ప్రియాంక అక్కడ వెళ్లాడు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్ గ్రామాభివృద్ధి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే